వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం జమ్మూ కాశ్మీర్ లో మరోసారి పాక్ కాల్పులకు పాల్పడింది. శ్రీనగర్ లో వరుస పేలుళ్లకు పాల్పడుతోంది. రాజౌరి, పూంచ్, ఆక్నూర్, మెందార్, ఆర్ఎస్పురాలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో అలర్ట్ అయిన భారత ఆర్మీ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాక్అవుట్ కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేస్తోంది. ఈ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎల్ఓసి దగ్గర కానీ జమ్మూ కాశ్మీర్ కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఇంకా ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పాక్ కాల్పుల విరమణ కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం పాక్ చేసినటువంటి డ్రోన్ల దాడికి సంబంధించిన అంశంపై ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కూడా ఈ యొక్క సమావేశం కూడా ముగిసింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన వారు కీలకంగా చర్చించారు. ఈ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఈ యొక్క సమావేశం కూడా హాజరు కావడం జరిగింది. దాంతో పాటు త్రివిధ దళాధిపతులు కూడా ఈ సమావేశం కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ తాజా పరిణామాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఏ విధంగా పాక్ ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసే ఉన్న అంశాలపై కూడా వారు చర్చించడం కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే పాక్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని కీలకమైనటువంటి సెక్టర్, ఇటు నౌషెరా సెక్టర్ తో పాటు ఇంకా ఉదంపూర్ లో ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్రోన్స్ ద్వారా కూడా వారు దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వెంటనే ఆర్మీతో పాటు అక్కడ ఉన్నటువంటి నేవీ సంబంధించిన టీమ్స్ తో పాటు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన టీమ్స్ వాటిని డిస్ట్రాయ్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో వారు ముందుకు అడుగు కూడా వేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సరిగా అంటే ఏదైతే 7:30-8 గంటల ప్రాంతంలో మొదటిగా శబ్దం కూడా రావడం జరిగింది. దాని తర్వాత 8 గంటల ప్రాంతం నుంచి ఒకసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైతే ఈ పాక్ వ్యవహరించినటువంటి తీరుపై కూడా తీవ్రస్థాయిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బార్డర్ లో కాల్పుల ఉల్లంఘన కూడా మీరు పాల్పడారని చెప్పేసి కూడా వారు ఈ యొక్క విమర్శ కూడా చేయడం జరిగింది. ఇంకా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు, పెద్ద ఎత్తున శబ్దాలు కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా ఆ డ్రోన్స్ అన్ని కూడా తమ పొలాలకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంటిపై ఉన్న కూడా కొన్ని డ్రోన్స్ కూడా పడిపోవడం జరిగింది. కొన్ని ఆ డ్రోన్స్ ని కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్మీ సంబంధించిన టీమ్స్ తో పాటు నేవీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆ డ్రోన్స్ ని డిస్ట్రాయ్ కూడా చేశారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎల్ఓసితో పాటు ఇంటర్నేషనల్ సరిహద్దు అంటే ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ల పైన ఎక్కువగా ఈ యొక్క కాల్పులు కూడా కొనసాగుతున్నా కూడా తెలుస్తుంది. దానికి ధీటుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వరకు ధీటుగా కూడా కాల్పులు కూడా జరుగుతున్నాయి కూడా మనకి సమాచారం. కాబట్టి ఈ కాల్పుల్లో ఒక ఇన్స్పెక్టర్, బిఎస్ఎఫ్ చెందినటువంటి ఒక ఇన్స్పెక్టర్ తో పాటు బిఎస్ఎఫ్ చెందినటువంటి 7 అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి వారికి తీవ్ర స్థాయిలో గాయాలని కూడా తెలుసు. వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఆ సీఎం ఉమర్ అబ్దుల్లా కూడా స్పష్టంగా వారు ఒకటే ప్రశ్న కూడా అడుగుతున్నారు. అంటే ఈ విధంగా పాక్ ఈ విధంగా పాల్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుణపాఠం కూడా చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది, ఖచ్చితంగా గుణపాఠం కూడా చెప్పబోతున్నాం అని చెప్పేసి కూడా వారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి శ్రీనగర్ వ్యాప్తంగా అంటే శ్రీనగర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి చట్టాలతో పాటు అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలే లక్ష్యంగా ఈ యొక్క పాక్ కూడా డ్రోన్స్ కూడా ఉపయోగించిన కూడా తెలుస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే పాక్ ఈ యొక్క కాల్పులు కూడా ఆపినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కానీ పూర్తి స్థాయి సమాచారం కూడా అందాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. Hadi.